నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. సైనికుడు మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చి పార్టీ తరపున 25 లక్షలు ప్రకటించిన వైఎస్ జగన్. నర్సీపట్నంలో కీర్తిశేషులు జాలమూరి జోగారావు నూతరత్న విగ్రహాలను ఆవిష్కరించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్. బంగారాజు థియేటర్స్ అధినేత బంగారాజు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు లంక లిందీష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో దేదీపమాన్యంగా సాగుతున్న స్వామివారి వార్షిక దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా అనివేటి మండపం వద్ద దిండి ఆడింపు కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కలితండలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాన్ని ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతున్న మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడుందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళీకి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని.
కీర్తిశేషులు జాలమూరి జోగారావు నూకరత్నం విగ్రహాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు సామాజిక సేవాకర్త మరియు మాజీ కౌన్సిలర్ రాజు బంగారాజు థియేటర్స్ అధినేత జాలమూరి బంగారాజు 75వ జన్మదిన వేడుకలు మంగళవారం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరై ఆయన చేతుల మీదుగా కీర్తిశేషులు జాలమూరి జోగారావు నూకరత్నం విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం జాలమూరి బంగారాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ స్వర్గీయ జాలమూరి జోగారావు మా తాతగారు కుటుంబంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో 200 మందికి పైగా పేదలకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రముఖులు, బంధువులు, శ్రేయాభిలాషులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బంగారాజు గారికి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇంకా ముందు ఇప్పటికే నాకు అసూయ, నాకు 68 అతను 75. అతనికంటే నేను ముసలి కాబట్టి అతని కుర్రోళ్ళలాగా ఉన్నాడు. ఇంకా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు హ్యాపీగా గడిపి ఫ్యామిలీతో మన ప్రాంతానికి ఇంకా అనేక సేవలు చేయడం కోసం భగవంతునికి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. అలాగే ఈరోజు ఇదే సందర్భంగా నాకు కొన్ని రోజుల క్రితం బాబు గారు నా దగ్గర వచ్చి తాతయ్య గారి విగ్రహం పెడదాం అనుకున్నామంటే మీకు అడిగే మంచిదే పెట్టండి అన్నాం. ఎవరికి ఇవ్వాలంటే ఇక్కడ శిల్పి మన వడయారు గారిని ఆటోలో ఉంది కొత్తపేట, అతనైతే బాగా చేస్తాడని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి చేశారు. అంటే జోగారావు గారితో చాలామంది పరిచయం లేకపోతే ఇప్పుడున్న తరానికి, నేను కూడా జోగారావు గారు ఉన్నప్పుడు నేను కుర్రనే చదువుకున్నాను. నాకు ఎక్కువగా ఎందుకు బాగా పరిచయం అండి జోగారావు గారు, లక్షాపాత్రి గారు జోగారావు గారు ఒక కులం కాదు, ఒక కుటుంబం కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కుటుంబ మనుషుల్లో ఉండేవారు. సాయంత్రం అయితే మా తాతయ్య గారు, ఇది ఎండపల్లి అని ఉండేది, ఆ మున్సీబ్ గారు, ఈ చుట్టుపక్కల నాయకులు అందరూ కలిసి జోగారావు గారి దగ్గరికి వచ్చి కూర్చుండేవారు. ఇక్కడ కూర్చుండేవారు అందరూ. సుంకర అప్పలాయుడు గారు ఇదంతా చనిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే మా తాతయ్య గారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఎల్బీఆర్సీ స్టేడియంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అలియా శ్రీవనాథ్, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ కబడ్డీ పోటీలను ఘనంగా ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ కూటమి నాయకులు, తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క క్రీడకి ఇటువంటి పోటీలు జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఆల్రెడీ మేము నందిగామలో క్రికెట్ పోటీలు మొదలుపెట్టాం. అన్ని మండలాల్లోనూ క్రికెట్ పోటీలు మొదలుపెట్టి ఒక్కసారి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్టీఆర్ జిల్లాకి క్రికెట్ పోటీ పెడదామని అనుకుంటున్నాం. మీరు కబడ్డీ మొదలు పెట్టారు, మేము క్రికెట్ మొదలు పెట్టాము. తప్పకుండా మీరు కబడ్డీ కాదు సార్, ఇంకోటి వాలీబాల్ ఏదో ఒకటి పెట్టండి అట. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా యువకుడు లితీష్ బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టావు. నువ్వు నిరంతరం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. పోరాటంలోనూ ముందుంటావు, క్రీడల్లోనూ ముందున్నావు. చక్కటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే వసంతకృష్ణ గారికి, కొలిపూడి శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున జనసేన, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అనివేటి మండపం వద్ద దిండి అణింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అనివేటి మండపం వద్ద దిండి ఆడింపు
కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల విగ్రహాలను అనిమేటి మండపం వద్ద ఉన్న వేదికపైకి ఉంచి వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి 4 వైపులా దీపాలంకరణ చేసి కలశ స్థాపన చేసి విశేష పూజలు నిర్వహించి అనంతరం దిండి ఆడింపు కార్యక్రమంలో భాగంగా రంగులు జల్లుకుని నాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు మరియు పిఆర్ఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. पौर्णिमास्यां हिंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषविशिष्टायां शबरितौ श्रीमां भारद्वाजसहोत्रः वीरवेंकट सत्यनारायण स्वामी शर्मनामधेयः धर्मपतिदेवः भारद्वाजसहोत्रस्य वीरवेंकट सत्यनारायण स्वामी शर्मनामधेयस्य धर्मपत्नी समेतस्य ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పి భారతదేశ సైన్యానికి నాయకత్వానికి దైవబలం ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ఠి షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరయ్యారు. ముందుగా కుకుటేశ్వర స్వామిని రాజరాజేశ్వరి అమ్మవారి దత్తాత్రేయ స్వామిగా దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో కొలువై 10వ శక్తిపీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పునాహుతిక అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం కార్యక్రమాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదులను నాశనం చేయడానికి భారతదేశ సైనికులకు పూర్ణాహుతిక అమ్మవారు దైవశక్తినివ్వాలని మరెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు మరెడ్డి శ్రీనివాసులు తుమ్మల బాబుకు ఆశీర్వచనం చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దేవసేన పండితులు, జనసేన పార్టీ వీర మహిళలు డాక్టర్ వరలక్ష్మి, పిల్ల రమజ్యోతి, నాయకులు చెల్లుబోయిన సతీష్, పిల్ల శివశంకర్, జోగా వెంకటరమణ యాదవ్, కడారి తమ్మయ్య నాయుడు, మొగలి బాబ్జీ, జ్యోతుల శ్రీనివాస్, తలగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ రాంప్రసాద్, ఎలుబండి రాజారావు, కోల సాయి, పెంకె జగదీష్, ఆగంటి ప్రభాకర్, వనం వీరబాబు, అంకిరెడ్డి, నాగగౌరి అంకిరెడ్డి, కోటేశ్వరరావు, కొత్తెం సుందరం తదితరులు పాల్గొన్నారు. గత నెలలో పెహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత దేశం అంతా కూడా ఒక మాట మీద, దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకే మాట మీద ఈ ఉగ్రవాదం మీద అంతం చేయాలి, పోరాటం చేయాలనే నిర్ణయం తర్వాత మోడీ గారి నేతృత్వంలో వివిధ దళాలు పాకిస్తాన్ మీద దాడి చేసి వారికున్న విమాన స్థలాలు కావచ్చు, సైట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. ఇండియా యొక్క శక్తి, ఇండియాలో తయారైనటువంటి వస్తువుల యొక్క విధానంగా కానీ ఈవేళ ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తిని ఈవేళ ఈ సంఘటన చూపించింది. అయితే మన లక్ష్యం ఒకటే, జనవాసాల మీద దాడి చేయడం కాదు. ఎవరైతే ఉగ్రమూటలున్న నేటి రోజున మోడీ గారు కూడా చెప్పారు, ఈవేళ పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులు తయారు చేసే ఫ్యాక్టరీ. అది మూలాలు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి. దాన్ని సమూలంగా నిర్మించాలన్నదే ఈ యొక్క భారతదేశ లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో చేస్తున్న ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ఎజెండా సెట్ చేసింది. చర్చలు జరగాలంటే రెండు అంశాలు: ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి ఇవ్వడం, 2 ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాదుల అందజేత. ఇవే ఎజెండాగా జరుగుతాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, దేశంలో ఎవరూ పిలిపివ్వలేదు. సంఘటన జరిగిన వెంటనే 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. అన్ని సంఘటనలకి రాజకీయ పరంగా స్పందించదు. మేము వేరు, మా నాయకులు వేరు. దేశం కోసం కానీ, దేశ
దేశం పట్ల కానీ మా నాయకుడికి ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం. అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. తెల్లారి శ్రేణులంతా ఉత్తేజపరిచారు, కార్యక్రమాలు చేయమన్నారు. ఆయన స్వయంగా జరిగిన ఆంధ్రాలో కోల్పోయినట్టు మొట్టమొదటి పేలకాల సంఘటన సరిపోయిన వారికి స్వయంగా పర్యటించారు. వారి కుటుంబానికి 50 లక్షల ప్రయత్నించి అండగా నిలబడ్డారు. నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికుడు కూడా ఆయన వెళ్ళారు. ప్రభుత్వం ప్రకారం ప్రకటించడానికి కాకుండా 25 లక్షల రూపాయలు కూడా ఆయన ప్రకటించారు. అంటే ఉన్న నిబద్ధత. అదే కాకుండా ఇవాళ ఇంతటి ఘన విజయం సాధించినటువంటి ఈ క్రీడలకి మనం మద్దతు ఇవ్వాలి, నైతిక స్థైర్యం ఇవ్వాలి. ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మన వెంకటేశ్వర స్వామిలో నిలయమైనటువంటి 10వ దశపీఠంగా మనంతా భావిస్తున్నటువంటి పురోహితగాం గారి సమక్షంలో ఈ వేళ సుతరహం జరుగుతుంది. ఇది శత్రు నాశనం కోసం తలపట్టిన యజ్ఞం. తప్పకుండా ఏవైతే త్రివిధాల తరాలకి ఏదైతే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున, దేశం తరఫున వారందరికీ కృతజ్ఞతాభావంగా పూర్వకంగా తెలియజేసుకుంటూ వారు మంచి శక్తివంతం అవ్వాలి. ఎవరైనా భారతదేశం వంక చూడాలంటే భయపడే స్థితిలో ఈవేళ భారతదేశం యొక్క పరువు నిలబెట్టారని ఈ త్రివిధాలకి మరొకసారి సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అమ్మవారు పురోహిత మాత వారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి కారణం మరి మన భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు అతి దారుణంగా, కిరాతకంగా పర్యాటకుల్ని తన కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో కాశ్మీర్ అందాలు, జమ్మూ అందాలు తిలకించడానికి వెళ్ళినటువంటి అమాయక పర్యాటకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలుపు, దేశ సమగ్రత కోసం, భారతదేశ సౌభాగ్యం కోసం మనం దేశ రక్షణ చేస్తున్నటువంటి త్రివిధ దళాల సైనికులకి కూడా మన అందరం అండగా ఉండాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ కూడా తమిళనాడు, కర్ణాటక, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవతల్ని, దేవుల్ని పూజించి మన రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా సౌభాగ్యంతో విరవెల్లాలి. మరి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద మూకలతో పాటు పాకిస్తాన్ దేశ సైన్యం కూడా కవ్వింపు చర్యలకి దిగి ఈరోజు మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఉన్నటువంటి సైనికులకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యు ప్రసాదించి వారికి ధైర్యాన్ని కల్పించి వారికి రక్షణగా ఉండాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పంచభూతాల సాక్షిగా ఆకాశమంత పందిర్లో భూదేవంత పీఠంపై వేద మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 7 వారాల వెంకన్నగా భక్తులు కొలుచుకునే కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో సోమవారం రాత్రి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. తెల్లవారుజామున తీర్థపు బిందెలతో స్వామి ఆలయం ప్రవేశం చేసిన తర్వాత మేలుకొలుపు సేవతో మొదలై సప్త నదీ జలాభిషేకం, పంచామృత శేఖర్, నిత్యార్చన, మంగళ శాసనము, హారతి అనంతరం భక్తుల దర్శనం. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, విశేష హోమాలు, ఐశ్వర్య సిద్ధికి, మోక్ష సిద్ధికి, సకల కార్యసిద్ధికి ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. ఆలయ వంశపార్యపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి పి మల్లిక ఆధ్వర్యంలో ధర్మకర్తల ఇంటి నుండి మంచి ముత్యాల తలంబ్రాలు, 9 రకాల పండ్ల పుష్పాలను ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 9 గంటలకు సంకల్పం ప్రారంభమైంది. రాత్రి 9 గంటల 45 నిమిషాలకు జీలకర్ర బెల్లం శిరస్సును ధరింపచేశారు. మధ్యాహ్నం
మధ్యాహ్నం 10:15 బ్యాండ్ మేళాలు, నృత్య గీతాలు, మంగళ వాయిద్యాలు, కోలాటములు, తీన్మార్ వాయిద్యములు, భారీ బాణసంచ కాల్పుల నడుమ నల్లమిల్లి మోహన్ రావు, గంగాధర్ రెడ్డి, అగే రామ, గంగాధర్ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులు యజ్ఞకర్తలుగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. అనంతరం కళ్యాణాన్ని తిలకించి భక్తులకు తలంబ్రాలను, మంచి ముత్యాలను, ప్రసాదాన్ని అందజేశారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శతచేతన మందారం శ్రీనివాసమహం భజే. గొల్లల మామిడాడు సూర్యనారాయణపురంలో వేంచేస్తున్నటువంటి శ్రీ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగుతున్నది. నిన్నటి రోజుని స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించబడింది. ఈరోజు స్వామివారు గ్రామ పురవీధుల్లో ఊరేగించి ఆలయానికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరుగుతున్నది. ఈ స్వామివారి యొక్క విశేషం ఏంటంటే, ఈ స్వామివారు వ్యక్తపడినటువంటి విశేషం, ఆయన గుమ్మడికాయలో వ్యక్తపడ్డాడు. ఆనాటి నుండి కూడా గుమ్మడికాయలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిగా ఈయన్ని భక్తులందరూ కూడా కొలుచుకుంటున్నారు. 1997వ సంవత్సరంలో ప్రతిష్ట గావించినటువంటి ఈ దేవాలయంలో నేటి వరకు కూడా విశేషంగా వైశాఖ పూర్ణిమ రోజుని ప్రతిష్ట కళ్యాణం జరిగింది. ఆ ప్రతిష్టాన కళ్యాణం జరిగిన దగ్గర నుండి కూడా ఈ రోజు వరకు కూడా వైశాఖ పూర్ణిమ నాడు వార్షిక కళ్యాణం జరిపించడం అనేది జరుగుతున్నది. అలాగే ఈ దేవాలయంలోని ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనము, అలాగే ధనుర్మాస మహోత్సవం అనంతరము భోగి నాడు ఈ యొక్క గోదారంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా జరిపించబడుతున్నది. ఇక్కడ దేవేర్లు పద్మావతి అమ్మవారు మరియు గోదాదేవిని కూడా ప్రదర్శన జరిగింది. కాబట్టి ఇక్కడ విశేషంగా గోదాదేవికి సంబంధించి అర్చనలు అనేటువంటివి చేయడం జరుగుతున్నది. ధనుర్మాసంలో ప్రత్యేకించి సేవా కార్యక్రమం ఉంటుంది. అలాగే భోగినాడు అమ్మవారికి మరియు శ్రీరంగనాథుడికి కూడా విశేషంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అలాగే తొలి ఏకాదశి నాడు, అంటే చాతుర్మాస వ్రతం ప్రారంభం అయ్యేటువంటి దగ్గర నుండి కూడా తొలి ఏకాదశి నాడు దగ్గర నుండి కూడా స్వామివారికి విశేషమైన అర్చనలు కూడా జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే భక్తులకి ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడు. నేను వచ్చిన దగ్గర నుండి కూడా ఈ స్వామివారికి నిత్య కళ్యాణం అనేటువంటిది కనీసం ప్రతి నెల కూడా ఆ పౌర్ణమి నాడు జరగాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాం. భక్తులందరూ కూడా దానికి సహకరించారు. ప్రతి కళ్యాణం నాడు కూడా స్వామివారి నిత్య కళ్యాణం అనేది జరుగుతున్నది. ఇతరత్రా ఎవరైనా భక్తులు ఈ కళ్యాణాన్ని జరిపించుకోవాలంటే ముందుగా తెలియబడుతున్నట్టుంటే వారు కోరినటువంటి దినాన్ని నిత్య కళ్యాణం అనేటువంటి జరిపించబడుతున్నది. ఉన్నా లేకపోయినా భక్తులు ఎవరు చేయించుకునేవారు ఉన్నా లేకపోయినా సరే సామూహికంగా ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా కళ్యాణం జరుగుతున్నది. సర్వసాధారణంగా స్వామివారి ప్రతిష్ఠ జరిగినటువంటి రోజుని కళ్యాణం అనేటువంటి నిత్య కళ్యాణంగా ప్రతి నెల జరగడం అనేటువంటిది ఈ యొక్క దేవాలయంలో విశేషం. అన్ని దగ్గర అలా జరగదు. ఇది మాత్రం మన గొల్లల మామిడాడలో ఇది ప్రత్యేకించి జరిపించుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. కొత్తూరు మండలం పాత పొనుటూరు గ్రామంలో బుద్ధ జయంతి వేడుకలు. 10వ తరగతి ర్యాంకర్లకు నగదు పారితోషికాలు. ఇక పాత పొట్టునూరు పాఠశాల ఆవరణలో గల గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద పూలను అలంకరించి నివాళులర్పించామని పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పారిశెల్లి రామరాజు తెలిపారు. ఇక 2569వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ మానవాళికి ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలకు గౌతమ బుద్ధుని బోధనలు ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. ఇక సభాధ్యక్షులు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదుమ తిరుమలారావు మాట్లాడుతూ కోరికలు లేని వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన జీవితాన్ని స్వాధించగలడనే భావన ఆనాటి బుద్ధుని పర్యటనలు చాటి చెప్పాయని అన్నారు. ఇక భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు బొడ్డెపల్లి కృష్ణారావు విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ అంబేద్కరిస్ట్ ముగడ మహేంద్ర కుమార్లు పూలను అలంకరించి నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, ఉప సర్పంచ్ డోల చిన్నారావు, స్థానిక యువనేత ఎద్దు సంతోష్ కుమార్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బలగ రజని, విశ్రాంత విఆర్ఓ బలగ అప్పారావు నాయుడు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పారిశెల్లి రామరాజు, మాజీ విద్యా కమిటీ చైర్మన్లు కొర్లాన సురేష్, కె రవి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కుదుమ తిరుమలారావు గౌతమ బుద్ధుని గూర్చి స్వీయ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పతిబడ కేశవరావు, పి నిర్మల, కుద్దిగాం ధనలక్ష్మి, పి శేఖరరావు, అందవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమో తస్సా భగవతో అర్హతో నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స
తస్సా సమ్మో సంబుద్ధస్సా నమో తస్సా భగవతో అర్హతో నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా సమ్మా సంబుద్ధస్సా నమో తస్సా భగవతో అర్హతో నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా సమ్మా సంబుద్ధస్సా పాణాతిపాత వేరమణి సిక్కాపదం సమాదియామి అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాదియామి కామేషు మిచ్ఛాచార వేరమణి సిక్కాపదం సమాదియామి ముసావాద వేరమణి సిక్కాపదం సమాదియామి సురామేరయ మజ్జపమాదట్టాన వేరమణి సిక్కాపదం సమాదియామి సాధు 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 ఫోటో తీసామా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పెద్దాపురం రాజమండ్రి ఏడీపీ రోడ్డులో 13 కోట్లతో ఏపీఐఐసి పార్కుకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్లు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వల్ల పరిశ్రమల రాకతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ శ్రీరామని, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, విత్తనాల వెంకటరమణ, ఏపీఐఏసీ అధికారులు రమరెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మితో పాటు పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. గత గవర్నమెంట్లో మరి మేము అపోజిషన్లో ఉండి ఫైట్ చేసి ఇలా అనేక కార్యక్రమాల్లో ఫైట్ చేసాం కనుక ఇలా వెళ్తున్నాం. మరి ప్రెసిడెంట్ కూడా ఇలా కార్యక్రమంలో రమ్మంటే ఎండ వచ్చేందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇంకా బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, పెద్దలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం ఎందుకు చుట్టామంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ మనందరికీ ఇక్కడ ఉద్యోగ కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి పర్సనల్గా 10 మందికి ఒక ప్రోత్సాహకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఈ పార్కులు పెట్టడం జరిగింది. మన మొదట్లోనే పెద్దాపురం పార్కు, ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకు పెట్టుకోండి. వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాము. వ్యవసాయంతో పాటు ఎంతో కొంత వ్యాపార రంగం కూడా ప్రజలు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకొచ్చాడు మోడీ గారు. ఖచ్చితంగా మన దేశంలో తయారవ్వాలి ఉత్పత్తులు, తద్వారా మన దేశంలో యువతకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం అనమాట. మోడీ గారు పిలిపించారు. మొదటి రాష్ట్రం మంది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా సెజులు పెట్టాలి, దాని ద్వారా ఇండస్ట్రీస్ రావాలి. యువత ఉద్యోగాల కోసమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలిగే యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏ సెజ్ ఉన్నా సరే తప్పకుండా ఇమీడియట్గా
మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజుకి 93% మ్యాండేట్ ఇచ్చి ఓటు వేసేటువంటి రోజు ఇదే రోజు లాస్ట్ ఇయర్ అప్పటికే మీరు డిసైడ్ అయిపోయారు. మంచి ఫోటో ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పనిచేశారు. ఏదైతే ఈ ప్రభుత్వం జూన్ నెల 12 గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా అడ్వాన్స్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే 11 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ రాష్ట్రం ఏదైతే 47 అగ్రస్థానాలు ఇస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దానికి పునాదిగా ఈరోజు నేర్చుకున్నాం. పెన్షన్తో పాటు ల్యాండ్ టైటింగ్ అవ్వచ్చు, అన్నా టైటింగ్ అవ్వచ్చు, ఉపాధి కల్పన ముఖ్యంగా పరిస్థితి ఇస్తా ఉన్నాం. ఏదైతే మేము 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇబ్బంది కూడా జరిగింది. మొదటి సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసాం. అలాగే దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గతంలో ఎవరైతే 19 దినాల్లో పారిపోయారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని చూసి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఉపాధి కల్పించే దిశగా అంటే రాష్ట్రం సమగ్రంగా అమరావతిని కూడా నిర్మించుకుంటాము. దాదాపుగా 50,000 కోట్లతో మననే ప్రధాని గారు శంకుస్థాపన చేశారు. మనకి విశాఖపట్నం తరఫునంతా కూడా ఐటీ ప్రాంతం కింద టీసీఎస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ కారిడార్ రాయలసీమ ముఖ్యంగా మనకి డిఫెన్స్ కారిడార్ కూడా వస్తూ ఉందంటే అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాల లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎంఎస్సీ పార్కులు కూడా 170 నియోజకవర్గాలు 175 ఓపెన్ చేయాలని చెప్పేసి మనం మే 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరులో 50 సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి 50 ఆ తర్వాత 75 కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రభుత్వం సంచలనం సృష్టించిన పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ 5 నెలల పసిపాప హత్య కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. 5 నెలల పసిపాప అయిన యశస్వి తను కన్న తల్లి అమ్మమ్మ కలిసి ఇతకడ తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తేదీన పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో నివాసం ఉంటున్న పెద్దపాటి సతీష్ పెద్దపాటి శైలజ కుమార్తె అయిన యశ్వంత్ నూతిలో శవమై కనిపించింది. క్షుద్ర పూజలు చేసి నూతి దగ్గర కుంకుమ నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసి పాపను చంపేశారని ప్రచారం చేశారు. పోలీసులు రంగప్రవేశం డాగ్ స్క్వాడ్ తో విచారణ ప్రారంభించగా హంతకులు బయటపడ్డారు. భార్యాభర్తలు అయిన పెద్దపాటి సతీష్ పెద్దపాటి శైలజ ప్రేమ వివాహం చేసుకుని గత 5 నెలల క్రితం యశస్వితకు జన్మనిచ్చారు. ఇక ఇది ఇలా ఉండగా సతీష్ శైలజ తరచూ గొడవ పడేవారు. ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీన పెద్దపాటి శైలజ ఆమె తల్లి పసుపులేటి అన్నవరం కలిసి 5 నెలల పాప అయిన యశస్వితను గొంతు నిలిమి చంపేశారు. కేసును పక్కదారి పట్టిద్దామనే తప్పుడు ఆలోచనతో క్షుద్ర పూజలని నాటకానికి తెరతీశారు. ఈ సందర్భంగా హత్య కేసు విషయమై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హత్య చేసిన హంతకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హత్య కేసు వివరాలు మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు 6వ తారీఖు అర్ధరాత్రి మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఎవరైతే యశ్వంత్ అనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 3 బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది, ఏంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికొందని చంపేశారనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్రూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ పసికందు యశ్వంత్ని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోనే
చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టడము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోందని, ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వపడేలా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు ఇక జగనన్న కులం మతం పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలని కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలను కూడా మోసం చేస్తుందని ఆమె మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్తో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలని దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారి అమరత్వానికి దేశ పౌరులుగా ఘనంగా నివాళులర్పిస్తూ దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తామని రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని పుర వీధుల్లో రోటరీ క్లబ్ సభ్యులు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆపరేషన్ సింధూర్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అమూర్లైన జవాన్లకు ఇక నివాళులర్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వంలో సమాఖ్యత స్వరూపం కలిగిన భారతదేశాన్ని ఎవరూ ఏమి చేయలేరని, శత్రు దేశాలకు యువతులను ఎప్పటికప్పుడు పసిగట్టి యుద్ధభూమిలో మట్టి కరిపించే శక్తి సామర్థ్యాలు భారతదేశంకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు సిహెచ్ మంగరాజు, కార్యదర్శి ఎన్ వీర్రాజు, ట్రెజరర్ కె కిషోర్ రెడ్డి మరియు ఇతర రోటరీ సభ్యులు, రోటరీ ట్రోక్ట్రాట్ సభ్యులు, ప్రముఖ డాక్టర్లు, న్యాయవాదులు, సమాజ సేవకులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మహిళలు, విద్యార్థులు, దేశాభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను ముందుగా భారతీయ ముద్దుగుడ్డిగా పుట్టినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇది మన స్వాతంత్ర దేశంలో అందరూ కలిసిమెలిసిన దేశం ఏదైనా ఉందంటే అది మన ముందుకి ముఖ్యంగా మన భారతదేశం ఒకటే. అలాంటి దేశంలో పహల్గాంలో మన రాష్ట్రానికి సంబంధించిన, మన దేశానికి సంబంధించిన వాళ్ళని చంపేయడం వల్ల తీవ్రవాదులు చాలా బాధ కలిగిన విషయం. దీనికోసం మన జవాన్లు మన కోసం యుద్ధం చేస్తూ మనం ఇంత సుఖాంతులతో ఉంటున్నాం అంటే మన జవాన్లు మన బోర్డర్ లో వాళ్ళు ఉండడం వల్లే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాంటి వారిని 4 పైగా చంపేయడం జరిగింది. నిన్న కూడా ఒక బిఎస్ఎఫ్ వారిని కూడా చంపడం జరిగింది. అలాంటి వాళ్ళకి మనం జ్ఞాన వాళ్ళు అర్పించుకున్నాం. దేశం కోసం మనం కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వాళ్ళకి ధన్యవాదాలు అర్పించుకోవడం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా వారు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చింది. భారతదేశం ఏ విషయంలోని కూడా తీసిపోదు. దానికి కారణం భారతీయ పౌరుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా కూడా ఆ ప్రజల్ని మట్టు పెడతామని చెప్పేసి మన సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ మన భారతదేశ చరిత్రని ప్రపంచ పుటల్లోకి ఎక్కించిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మన జవాన్లు ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళకి మనం కూడా అవసరమైతే మన ప్రాణాలను కూడా తగ్గించి మన భారతదేశాన్ని కాపాడుకుంటాము, మన భారతదేశాన్ని ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం తెలియజేస్తున్న ఈ సంకేతానికి మీ అందరికీ, మన భారతదేశం తరపున అందరికీ, మన ప్రధాని మోడీ గారికి, మన యువ సైనికులకి, మన ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్. ఈనాడు భారతదేశంలో జరిగిన ఈ యొక్క ఘోర కలి ఒక పథకం ప్రకారం కొన్ని ప్రత్యేకించి వాడు హిందువా కాదా అని చూసి కాల్చాడు. దానికి మన మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పారు, దీనికి ఎవరు చేశారో వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వారు ఈ యొక్క భూలోకంలో ఎక్కడున్నా వారిని పట్టి ఇతికి వాళ్ళని అంతమొందిస్తానని మోడీ గారు 75 సంవత్సరాలు వయసు చెప్పాడంటే మనం అంతకంటే తక్కువైన వాళ్ళు ఎక్కువ శాతం మనం ఉన్నాము. వారి యొక్క అడుగుజాడల్లో కలిసి ఈ దేశ సంరక్షణలో, ఈ జాతి యొక్క సంరక్షణలో నడువు కట్టినటువంటి భారత ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారికి పార్టీలు అతీతంగా పక్కన పెట్టి మద్దతు తెలియజేసుకుంటూ ఇంకొక 6 నిమిషాలు మాట్లాడతాను.
గౌరవనీయులు స్వర్గీయులు డాక్టర్ భారతదేశ సంరక్షణ కోసం దేశ బోర్డర్లో సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతూ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సైనికులు అమరులై ఉన్నారు. వారందరికీ మన ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దేశ ఐక్యత చాటుకునే విధంగా మోడీ గారికి మద్దతు తెలుపుతూ దేశ రక్షణ కోసం ఇప్పుడు పాకిస్తాన్ తో జరిగే యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. మోడీ గారి నాయకత్వాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. సైనికుడు మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చి పార్టీ తరపున 25 లక్షలు ప్రకటించిన వైఎస్ జగన్. నర్సీపట్నంలో కీర్తిశేషులు జాలుమూరి జోగారాం నూకరత్న విగ్రహాలను ఆవిష్కరించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్. బంగారాజు థియేటర్స్ అధినేత బంగారాజు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు లంక లిత్తీష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కబడ్డీ పోటీలు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో దేదీపమాన్యంగా సాగుతున్న స్వామివారి వార్షిక దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా అలివేటి మండపం వద్ద దిండి ఆడింపు కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించినారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.